హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆల్. ఈ వీడియోలో వచ్చేసి ఫ్రాక్షన్ సంబంధించి ఒక 10 ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దామండి. సో ప్రీవియస్ వీడియోస్లో బాడ్మాస్ రూల్, అలాగే మనము నిన్నటి వీడియోలో వచ్చేసి ఎలిమెంటరీ సర్స్, ఇవాళ వీడియోలో ఫ్రాక్షన్స్ గురించి చూద్దామండి. ఇక చూడండి, మనకి ఒక ఫ్రాక్షన్ అయితే ఇచ్చినారు. దీని వాల్యూ 3కి ఈక్వల్ అయితే వాల్యూ ఆఫ్ ఎక్స్ ఎంత అంటున్నారు. ఇక చూడండి, సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఈ 1 - xతో ఫస్ట్ ఇదంతా ఒక ఫ్రాక్షన్ అనుకొని చేయండి. సో ఇక్కడ 1 + 1/2 అంటే ఎల్సిఎం చేస్తాం కదా, ఆ రకంగా దీన్ని చేసుకుంటే 1 + 5x/1 - సో ఇక్కడ 1/2 × 1 - x + 2x/1x అవుతుందా. సో ఈ /1x అనేది రెసిప్రోకల్గా చేంజ్ చేసుకుంటే, ఇక్కడ /1x ఉంది కదా, సో దీన్ని రెసిప్రోకల్గా చేంజ్ చేసుకుంటే 1 - x అనేది పైకి వస్తుంది. ఓకేనా. సో ఓకేనా, ఇక్కడ చూడండి ఓవరాల్గా, సో ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 + 5x/1 - x సో ఇక్కడ 2 - 2x + 2x -2x + 2x క్యాన్సిల్ చేసేస్తే 2నే కదా ఇక్కడ మిగిలేది. సో దేర్ఫోర్ దీన్ని మళ్ళీ అగైన్ ఎల్సిఎం చేస్తే ఓవరాల్గా ఏముంటుంది, సో 1 + 5x/1 సో ఇక్కడ 1 - అంటే 2. ఓకేనా. సో 2 - 1 + x/2. x/2 అంటే ఇది అగైన్ రెసిప్రోకల్ అయితే ఇది పైకి వెళ్తుంది. ఓకేనా. సో ఇప్పుడు 2లోంచి 1 తీసేస్తే 1ఏనా. సో అంటే ఇక్కడ 1 + x ఉంటుందా. 1 + xని అగైన్ ఎల్సిఎం తీసేస్తే, సో 1 + x + 10x సో ఇక్కడ మనకి ఏముంటుంది ఓవరాల్గా, సో 1 + x అవుతుంది. సో ఈ 1 + x వచ్చేసి మనం ఇటు సైడ్ పంపించుకుంటే ఆల్రెడీ 3 ఉంది కదా, సో 3 × 1 + x. సో ఓవరాల్గా సింప్లిఫై చేస్తే, సో 10x + x వచ్చేసి మనకి 10x + x. సో ఇక్కడ చూడండి, మనకి ఇదేమవుతుంది 11x 10x + x అంటే 11xే కదా. సో 11x = 2. సో ఇక్కడ 3 × x 3x, ఇటు సైడ్కి వస్తే -3x ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 3. ఈ +1 ఇటు సైడ్కి వస్తే -1. సో దేర్ఫోర్ 8x = 2. సో 2తో క్యాన్సిల్ చేస్తే 2 1s 2 4s. సో ఈ 4 కూడా ఇటు సైడ్కి వస్తే /4 అవుతుంది. సో x వాల్యూ ఎంత, 1/4 అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారో చూద్దాం. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అమాంగ్ ద ఫ్రాక్షన్స్. సో ఇక్కడ మనకి ఫ్రాక్షన్స్ ఇచ్చినాడు. ఈ ఫ్రాక్షన్స్లో స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఏది అంటున్నారు. ఇక్కడ ఓవరాల్గా అబ్జర్వ్ చేస్తే, సో 15/16 కదా, ఈ రెండిటి యొక్క డిఫరెన్స్. అలాగే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది, ఇవి ప్రాపర్ ఫ్రాక్షన్సా కాదా. సో ప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటే, సో డినామినేటర్ కంటే న్యూమరేటర్ చిన్నగా ఉండాలి. సో అన్ని కేసెస్లో చిన్నగానే ఉంది కదా, కాబట్టి ఇచ్చినవి ప్రాపర్ ఫ్రాక్షన్సే. సో ప్రాపర్ ఫ్రాక్షన్స్ అలాగే డిఫరెన్స్ ఒకసారి చెక్ చేసుకుందాం. డిఫరెన్స్ వచ్చేసి సేమ్ అయినప్పుడు, సో అలాంటి కండిషన్లో మనం ఈజీగా స్మాలెస్ట్ ఫ్రాక్షన్ లార్జెస్ట్ ఫ్రాక్షన్ రాయొచ్చు. ఇక్కడ చూడండి, ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉంది, 1. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉంది, 1. 25కి 24కి డిఫరెన్స్ ఎంత, 1. ఈ రెండింటికి కూడా డిఫరెన్స్ ఎంత. సో డిఫరెన్స్ వచ్చేసి సేమ్ అయినప్పుడు ఏదైతే చిన్నగా కనిపిస్తాయో అవి చిన్న ఫ్రాక్షన్, ఏదైతే పెద్దగా కనిపిస్తాయో అవి పెద్ద ఫ్రాక్షన్. ఓకేనా. సో డిఫరెన్స్ సేమ్ అయినప్పుడు ఏదైతే చిన్నగా ఉంటే అది చిన్నది. సో ఇప్పుడు ఈ వాల్యూస్లో అన్నిటికంటే చిన్న వాల్యూ ఏది, 15 16 కదా. సో దేర్ఫోర్ స్మాలెస్ట్ ఫ్రాక్షన్ వచ్చేసి 15/16. సో స్మాలెస్ట్ ఫ్రాక్షన్ వచ్చేసి స్మాల్ 1 వచ్చేసి 15/16. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో రెసిప్రోకల్ ఆఫ్, ఫస్ట్ ఇక్కడ ఉండే వాల్యూని సింప్లిఫై చేసి దీనికి రెసిప్రోకల్ అంటే రివర్స్ చేయాలి. వచ్చిన ఫ్రాక్షన్ని రివర్స్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఇక్కడ చూడండి, -2 1/3ని ఏం రాసుకోవచ్చు, 2 3 6 6 + 1 7 7/3. సో ఫస్ట్ డివిజన్ చేయాలి కాబట్టి డివిజన్ చేస్తే ఇంటూ, ఈ రెండింటిని ఫస్ట్ చేసుకుంటే ఇక్కడ 7/3 కాస్త 3/7 అవుతుంది ఇంటూలో. సో ఆల్రెడీ ఇక్కడ ఇంటూ 2/7 కూడా ఉంది కదా. సో దేర్ఫోర్ ఇక్కడ 7కి ఇక్కడ 7కి క్యాన్సల్, ఇక్కడ 3కి ఇక్కడ 3కి క్యాన్సల్. సో ఓవరాల్గా -2/7 వచ్చింది.
ఇప్పుడు దీనికి రెసిప్రోకల్ చేయాలి. రెసిప్రోకలే కదా అడిగింది. రెసిప్రోకల్ ఏమవుతుంది 7/2 అవుతుంది. సో దీన్ని అగైన్ మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే సో ఉండేది మైనస్లో నెగిటివ్ ఆన్సర్. సో ఇది ఒక్కటి మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసేది. సో ఆన్సర్ ఆప్షన్ డి -3 1/2 అనేది ఆన్సర్. ఓకేనా. 2 ఎన్ని టైమ్స్ పోతుంది 3 టైమ్స్ పోతుంది. సో 3 రిమైనింగ్ వచ్చేసి 1 3 1/2 వచ్చేసి ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 4 కూడా ఫ్రాక్షన్స్లో సింప్లిఫికేషన్ అనమాట. సో ఫస్ట్ మనకి ఇచ్చిన దాని ప్రకారం డివిజన్ ఫస్ట్ చేసుకోండి. 9 1s 9 2s ఓకేనా. 3 1s 3 5s సో ఓకేనా. నెక్స్ట్ చూడండి 18 1s 18 2s ఓకేనా. 6తో 6 1s 6 3s. సో ఇప్పుడు డివిజన్స్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ ఏది ఉంటే అది రాసుకోండి. సో ఇక్కడ ఏ వాల్యూ వచ్చేసి ఏమవుతుంది. సో ఇక్కడ 5 5s 25 2 4s 8. సో ఏ వాల్యూ వచ్చేసి మనం సైడ్ రాసుకుందాం 8/25 అని రాసుకుందాం. ఓకేనా. ఇప్పుడు అగైన్ ఇప్పుడు బి వాల్యూ రాద్దాం. బి వాల్యూ వచ్చేసి ఫస్ట్ చూడండి ఇక్కడ 1/2 అంటే 1/2 అంటే 3/2 ప్లస్ సో బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ మల్టిప్లికేషన్ చేయాలి కాబట్టి సో మల్టిప్లికేషన్ చేసుకున్నాం. డివిజన్ అయిన తర్వాత మల్టిప్లికేషన్. సో 5 × 1 అంటే 5 -6 బై సో ఇక్కడ చూడండి 6 1s 6 3s అంటే 3 20s ఎంత 60 -12 సో -12 + 12 సో ఓకేనా. ఇక్కడ -12 + 12 క్యాన్సిల్ అయిపోతే సో రిమైనింగ్ చూడండి ఇంకా రిమైనింగ్ మీరు చేయండి. సో ఇప్పుడు చూడండి 2 LCM అవుతుంది. ఇక్కడ 6లో నుంచి 5 తీసేస్తే 3/2 -1/60. సో ఇప్పుడు LCM ఎంత అవుతుంది 60 అవుతుంది. అంటే 3 - 2/120 ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/120. సో ఇక్కడ 120కి అలాగే 25కి ఈ రెండిటికి LCM. సో ఇప్పుడు ఓవరాల్గా మనకి ఏ వాల్యూ బి వాల్యూ వచ్చింది. సో ఇవి రెండింటిని ఏం చేయమన్నారు అడిషన్ చేసి వాల్యూ ఎంత అవుతుంది అన్నారు. సో 8/25 సో ప్లస్ 1/120. సో ఈ రెండింటికి LCM వచ్చేసి LCM పక్కన చేసుకుంటే సో మీరు 25కి 120కి LCM చేసుకుంటే 5తో 5 5s 5తో 5 2s 4s అంటే 25 × 24 25 × 24 చేస్తే 600. సో ఓవరాల్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది 600. అలాగే ఒక దాంతో మాత్రం 100 ఇచ్చినారు. సో 600 అనేది మనకి LCM అవుతుంది 25 × 24. సో ఇక్కడ చూడండి మనకి 25 అంటే దీన్ని × 24 చేయాలనా. సో ఇక్కడ ఆల్రెడీ మనకి 120 అంటే సో ఇక్కడ మనకి 120 అంటే 24 5s అంటే దీన్ని × 5 చేస్తే సరిపోతుంది. ఓకేనా. సో 8తో 8 4s 32 8 16 192 + 5/600. సో ఓవరాల్గా ఆన్సర్ ఏమవుతుంది 197/600 వచ్చేసి మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్. మీరు ఈజీగా వచ్చినప్పుడు ఎక్కువసేపు ఆలోచించకూడదు. సో డైరెక్ట్గా మనము చేయాలన్నమాట. సో ఇక్కడ విచ్ రిలేషన్ ఈజ్ కరెక్ట్ ఫర్ 6/11 6 అంటే 6:11 అంటే 6/11 అనే కదా అర్థము. అలాగే 8:9కి ఎలాంటి రిలేషన్ అనేది సూట్ అవుతుంది అన్నారు. సో దీన్ని ఏం రాసుకోవచ్చు 6/11 దీన్ని 8/9 అని రాసుకుంటే ఈ రెండింటికి LCM వచ్చేసి మనకి 99 అవుతుంది. అంటే × 99 × 99 చేస్తే కరెక్ట్ రిజల్ట్ వస్తుంది. సో 11తో 11 1s 11 9s 9తో 9 1s 9 11s 6 9s వచ్చేసి 54 8 11s వచ్చేసి 88. అంటే ఇక్కడ ఓవరాల్ ఈ రెండుటి బట్టి మీకు ఏం అర్థమవుతుంది 6/11 కంటే 8/9 వచ్చేసి పెద్దది. అలాంటి రిలేషన్కి అక్కడ 8/9 ఈజ్ గ్రేటర్ దాన్ ది 6/11. సో ఆన్సర్ ఆప్షన్ డి. ఓకేనా. సో ఇక్కడ చూడండి క్వశ్చన్ నెంబర్ 6. సో ఈ క్వశ్చన్స్ అన్నీ సో SSCలో ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్వశ్చన్స్ అనమాట. ఒకసారి బాగా చూడండి. సో ఇక్కడ మనం ఈ క్వశ్చన్లో ఏం చేయాలంటే ఇలా ఈక్వల్ సింబల్ ఇచ్చినప్పుడు 2 ఫ్రాక్షన్స్ ఇచ్చి సో మనం ఏం చేయాలంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి. x × x ఏమవుతుంది x² ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 27² ఇంటూ సో మల్టిప్లికేషన్లో x × x ఈ వాల్యూ ఇంటూ ఈ వాల్యూ సో 7/4 అంటే 7² హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చా బై సో దీన్ని కూడా 3² అని రాసుకుందాం.
సో ఈ స్క్వేర్ కాస్త ఇటు సైడ్కి వస్తే రూట్, మనకి ఎక్స్ మాత్రమే కదా కావాల్సింది. సో 27 ఇంటూ 7 స్క్వేర్ బై 3 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చా. ఇప్పుడు ఈ స్క్వేర్కి ఈ రూట్కి క్యాన్సిల్ అయిపోతే, అలాగే ఇక్కడ 3తో 3 1s 3 9s, సో 9 ఇంటూ 49, ఓకేనా. 9 9s వచ్చేసి 81, సో 9 4s వచ్చేసి 36, 36 ఒక 8, 36 ఒక 8 వచ్చేసి 44. సో ఆన్సర్ వచ్చేసి 441. 7th క్వశ్చన్ చూడండి, మనకి ఏమి ఇచ్చారు, ఫ్రాక్షన్స్ ఇచ్చినారు, దీన్ని అసెండింగ్ ఆర్డర్లో రాయమంటున్నారు. అసెండింగ్ అంటే స్మాల్ నుంచి బిగ్కి వెళ్ళడం. 5/8 వచ్చేసి, సో ఇలాంటి కండిషన్లో మనకి డిఫరెంట్ డినామినేటర్స్ ఉన్నాయి, అలాగే మనకి ఇలా ఒకదానికొకటి కోప్రైమ్ నెంబర్స్ కూడా ఉన్నాయి. ఇలాంటి కండిషన్లో ఇక్కడ 8కి 9కి కామన్ ఫ్యాక్టర్ లేదు, 9కి 4కి కూడా కామన్ ఫ్యాక్టర్ లేదు, ఓకేనా. ఇలాంటి కండిషన్లో మనం ఏం చేయాలి అంటే దీన్ని డెసిమల్లోకి చేంజ్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. సో ఇక్కడ చూడండి, దీన్ని ఏం రాసుకోవచ్చు, 0.8648, సో సింపుల్గా రాసుకుందాం, ఓకేనా. సో దీన్ని 0.94 36, సో దీన్ని ఏం రాసుకోవచ్చు, 0.21 రాసుకుందాం, ఓకేనా. సో ఇది 18తో అంటే 0. సో ఇక్కడ మనకి 0.6, 18 వచ్చేసి మనకి 108 అవుతుంది. సో ఓకేనా. సో ఇక్కడ ఓవరాల్గా మనం నెక్స్ట్ కూడా చూద్దాం, ఈ రెండు సేమ్ వచ్చినాయి కాబట్టి నెక్స్ట్ కూడా చూస్తే ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ అలాగే 2 వస్తుంది. సో ఓవరాల్ ఇప్పుడు ఈజీగా చేయడము. సో ఇక్కడ అన్నిటికంటే చిన్నది ఏది, 0.2. నెక్స్ట్ వచ్చేసి అంటే 1/4, 1/4 తర్వాత 4/9, ఈ రెండు ఆప్షన్లో కనిపిస్తూ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి 11/18 తర్వాత 5/8. సో ఈ ఆప్షన్ వచ్చేసి మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది, ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. క్వశ్చన్ నెంబర్ 8 చూడండి, ఇలాంటి కండిషన్లో x5 వాల్యూ కనుక్కోవడం చాలా ఈజీ. ఇక్కడ ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ అని ఇచ్చినారు. సో ఇప్పుడు ఫస్ట్ ఇవి రెండు ఈక్వల్ చేసుకుంటే x/9 = 105/63. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇవి రెండు ఈక్వల్ చేసుకుంటే 105/63 = 5/y చేస్తే ఈజీగా మన ఆన్సర్ వస్తుంది. ఇక్కడ చూడండి, 9తో 9 1s 9 7s 7 1s 7 1s 7 7 5s, సో x = 15 వచ్చింది. సో ఓకేనా, ఈ రెండు చేసుకున్నా కూడా మనకు ఆన్సర్ వస్తుంది, ఎలా చేసినా ఓకే, నో ప్రాబ్లం. 5తో 5 1s 5 2s 5 1s, 7తో 7 3s 7 9s, 3తో 3 1s 3 3s. సో y వాల్యూ ఎంత వచ్చింది, y వాల్యూ వచ్చేసి 3 అవుతుంది, ఓకేనా. y వాల్యూ 3, ఓకేనా. నెక్స్ట్ చూడండి, కన్వర్ట్ 23/11 to its రికరింగ్ డెసిమల్. సో రికరింగ్ డెసిమల్లో కన్వర్ట్ చేయాలంటే దీన్ని ఏం చేయాలా, డివిజన్ అయితే చేయాల్సిందే మనం, ఓకేనా. సో ఇక్కడ 11 2s 22, ఓకేనా. 3లోంచి 2 పోతే 1. సో ఇక్కడ పాయింట్ పెట్టుకొని ఇక్కడ 0 పెట్టుకున్నా కూడా సరిపోదు, అప్పుడు ఏం చేయాలా, మళ్ళీ ఇంకొక 0 అవసరం, అప్పుడు మనం 0 పెట్టుకొని 0 పెట్టుకోవాలి. సో ఇక్కడ ఉండే ఆప్షన్లో ఏది బెస్ట్ ఆప్షను, సో 2 పాయింట్ తర్వాత 0 వచ్చినది ఒక్క ఆప్షన్లోనే కనిపిస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. అంతా చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ సో ఇక్కడ మనకి ఇంత పెద్ద ఫ్రాక్షన్ ఇచ్చేసి దీని యొక్క వాల్యూ కనుక్కోమంటున్నారు. సో ఎగ్జామ్లో మనం దీన్ని ఎల్సిఎం చేసేసి అలా చేసి ఇలా చేస్తే చాలా టైం అవుతుంది. ఫర్ వాల్యూ పుట్టింగ్ అయితే మనకి చాలా ఈజీగా చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఎక్స్ వాల్యూ 0, వై వాల్యూ 0, కానీ జెడ్ వాల్యూ ఒకవేళ 0 తీసుకున్నాము అంటే రాంగ్ ఆన్సర్ అవుతుంది. అదే ఒకవేళ ఎక్స్ వై జెడ్ మూడిటి వాల్యూ సేమ్ తీసుకున్నా కూడా 0 అయితే నాట్ డిఫైన్డ్ అవుతుంది ఆన్సర్. నాట్ డిఫైన్డ్ అనే ఆప్షన్ లేదు ఇక్కడ, ఓకేనా. సో దేర్ ఫోర్ ఎక్స్ వాల్యూ వై వాల్యూ డిఫరెంట్ తీసుకుంటే మనకి ఆన్సర్ ఈజీగా వస్తుంది. అది ఎలానో చూద్దాం. ఎక్స్ వాల్యూ 1, వై వాల్యూ 2, జెడ్ వాల్యూ = 3 తీసుకుంటే, సో ఇప్పుడు 1/, సో ఎక్స్ ప్లేస్లో 1 కదా, సో 1, సో ఎక్స్ ప్లేస్లో ఎంత 1 -2 అంటే -1 ఇంటూ ఎక్స్ మైనస్ జెడ్ అంటే సో 3లోంచి 1 తీసేస్తే 2 అంటే -2 ప్లస్, సో అలాగే వై ఇక్కడ నెక్స్ట్ది కూడా చేద్దాం. వై వాల్యూ ఎంత ఉంది 2, సో వైలోంచి జెడ్ తీసేస్తే సో వైలోంచి జెడ్ తీసేయాలా అంటే ఇక్కడ -1 ఇంటూ వై మైనస్ ఎక్స్ అంటే 1 ప్లస్ 1/, జెడ్ వాల్యూ ఎంత ఉంది 3, జెడ్ మైనస్ ఎక్స్ 2, ఓకేనా. జెడ్ మైనస్ వై 1, ఓకేనా.
సో ఇప్పుడు ఇది ప్లస్ అవుతుంది, అంటే 1/2 మైనస్ 1/2 ప్లస్ 1/6. సో ఇక్కడ 1/2 మైనస్ 1/2 ప్లస్ 1/2 క్యాన్సల్. సో ఓవరాల్గా ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 1/6 వచ్చింది. ఏ వాల్యూస్? 1, 2, 3. మరి ఆప్షన్లో కూడా 1/6 రావాలంటే ఆప్షన్ ఏ సెట్ కాదు, ఆప్షన్ బి సెట్ కాదు. ఇప్పుడు ఆప్షన్ సి చూద్దాం. ఆప్షన్ సిలో 1 × 2 × 3 చేస్తే 1/6 కదా వచ్చింది. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ సో మనకు -1/6 వస్తే ఈ ఆప్షన్ కరెక్ట్ అయ్యేది, రాలేదు కాబట్టి ఈ ఆప్షన్ కరెక్ట్. ఓకేనా? Thank you for watching. Please subscribe YouTube channel. Please like, share and comment our videos.